ప్రార్థన. వెరీ గుడ్. ప్రార్థన. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారా? యేసయ్యా నీకు వందనాలు, రాత్రంతా మంచి నిద్ర ఇచ్చినందుకు వందనాలు, ఈరోజంతా బాగుండేట్టు చేయండి అని ప్రార్థన చేస్తారా? ఎప్పుడైనా అవసరమైన విషయాలలో ప్రార్థన చేశారా? ఏదైనా అవసరమైతే ప్రార్థన చేశారా? ఏం చేసావు చెప్తున్నా? ఏం చేసామో చెప్పు, ఎందుకంటే చాలా అవసరం. దేవుడు వెళ్ళాడా ప్రార్థన? యేసయ్య సహాయం చేశాడా? చెప్తున్నా. వెరీ గుడ్, గుడ్ గాడ్, వండర్ఫుల్. కమ్మా, ఇదిగో చెప్పు. ఏ విషయంలో ప్రార్థన చేస్తే యేసయ్య నీకు జవాబిచ్చాడు? ఏంటి? మార్కుల విషయంలో. మరి ప్రార్థన చేస్తే యేసయ్య సహాయం చేశాడా? మంచి మార్కులు వచ్చినాయా? క్లాస్ ఫస్ట్ వచ్చావా? అబ్బా, వెరీ గుడ్, చప్పట్లో. వండర్ఫుల్. వెరీ గుడ్. జూషిక ప్రార్థన చేస్తే క్లాస్ ఫస్ట్ వచ్చిందంట. చూసారా? ఇంకా బ్రాయ్స్కి మనకు అలవాట్లు లేవేమో. బ్రాయ్స్ నువ్వే చేయట్లేవు కదా? ఇంకా గర్ల్స్లో ఇంకెవరైనా ప్రార్థన చేస్తే దేవుడు మీకు జవాబిచ్చాడు. ఓకే, చాలామందికి రకరకాల జవాబులు ఉంటాయి. దేవుడు గొప్ప సహాయం చేస్తాడు. నా జీవితంలో, పాల్సన్ అనే జీవితంలో, జాన్సన్ అనే జీవితంలో, మన జాన్సన్ అన్నయ్య ఒక అద్భుతం చెప్పాడు. అన్నయ్య, దేవుడు నా పట్ల ఎంత కృప చూపించాడో నెల ఫస్ట్ వచ్చేసరికి అని చెప్పాడు. మేము చాలా సంతోషించాం. నా విషయంలో కూడా దేవుడు ఎప్పుడు ఎంత సహాయం చేస్తాడు. పిల్లలు ఫీజు కట్టాలన్నప్పుడే దేవుడు ఆకాశం నుంచి కురిపిస్తాడు డబ్బులు. మీకు తెలుసా? ఆకాశం నుంచి ఏమవుతాయి? మామూలుగా వర్షం వస్తుంది, కానీ మాకేం చేస్తుంది తెలుసు? యేసయ్య డైరెక్ట్గా అకౌంట్లో పడాలి. మాకు అవసరమైన కూడా అసలు అది దేవుడి కృప. ప్రార్థన చేస్తాం మేము, మా అవసరతలు ఎదిగిన దేవుడు సహాయం చేస్తాడు. మీరు కూడా ఈ లెసన్ విన్న తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ప్రార్థనలు ఎదగటం నేర్చుకోవాలి. ప్రార్థనా శక్తి లేకుండా అబ్బాయిలు ప్రార్థనా శక్తి లేకుండా ఏమి చేయలేం. ఇక్కడ ఒక పాప ఉంది. ఈ పాప పేరు లూయిస్. ఏం పేరు చెప్పండి? లూయిస్. ఈ పాప పేరు ఏం పేరు? లూయిస్ అనే పేరు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ.